ఏంటలా చూస్తున్నావు? పని గాని. ఏ ఇవన్నీ నాకు రావు. రాదు అన్నప్పుడు ఇలా డైరెక్ట్ గా ఇంటికి రాకూడదు. వచ్చావు కదా కానీ. సరే సరే నేను చెప్తూ ఉంటాను, యాజ్ ఇట్ ఈస్ గా చేసే. ఫస్ట్ సోప్ తీసుకో. ఆ వాటర్ ఆ గిన్నె తీసుకో. తడుపు గట్టిగా గట్టిగా రుద్దు. గట్టిగా. అదొక్కడ. ఎందుకు కోప్పడతావు? చెయ్యు. కట్టుకున్నోడితో పని చేపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందేమో, కానీ కట్టుకోబోయే వాడితో చేపిస్తే ఆ కిక్కే వేరు. అవునా? తీసుకో తీసుకో. నా మీద వాటర్ చల్లుతావా? నా మీద వాటర్ చల్లుతావా? ఇప్పుడు చల్లు. చల్లు ఏ. చల్లు చూపి. మమ్మీ సారీ. కానీ కానీ అబ్బా. ఎల్లోడు ఇల్లు ఊడవమన్నా ఓకే. వాక్యూమ్ క్లీనర్ ఇది. క్యాచ్. ఏంటి ఇది? చీపిరి కట్ట. ఏ చిన్నప్పుడు తిన్న దెబ్బలు మర్చిపోయావా ఏంటి? ఇదే మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్. ఊడు. కావాలనే చేస్తున్నావు కదా. ఇంట్లో అమ్మ లేదని, ఇంటి బయట వాచ్మెన్ లేడని, ఇంటికి డైరెక్ట్ గా వస్తే ఇలానే ఉంటది. మాటలు ఆపి పని కాదు. ఇక్కడ ఊడు. అక్కడి నుంచి స్టార్ట్ చేయి. క్లీన్ గా ఊడు. దీని కింద క్లీన్ చేయి. ఏంటి? బట్టలు ఎవరివి? మావే. ఏం చేయాలి? సెకండ్ హ్యాండ్ అమ్మాయిలా? దవడ వగులుతుంది ఉతకడానికి. నేనా? ఏ చెయ్యవా? ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చావు కదా, ఇలానే ఉంటది. ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వస్తే ఈ లంగా జాకెట్ నాతో ఉతికిస్తావా? ఏం లేదు. నడు. ఒసేయ్, బాగా టయర్డ్గా ఉన్నాను, నేను వెళ్ళి వద్దు అమ్మేస్తాను. ఆ లోపు మీ అమ్మ రాకుండా చూసుకో. రీ ఇంట్లో వద్దు, అమ్మ చూస్తే గొడవ అవుతుంది. బొక్కలే. సర్లే కానీ ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. భలే క్యూట్ గా ఉన్నావురా పనులు చేసే అప్పుడు. నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను పనోడిని చేసావు కదే. ఇంటి కళ్ళుడవాల్సిన వాడి చేత అంట్లు తోంపించావు, బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిచ్చావు. పర్లేదులేరా, పెళ్ళయ్యాక అన్ని నువ్వే చేయాలి కదా. కోర్తే మళ్ళీ. సర్లే కానీ ఆడికెళ్ళి మీ అమ్మ వస్తుంది లేదు చూడుపో. సిగరెట్ తాగుతున్నావు? వదులు, లేదంటే ఊపిరాగిపోతుంది. ఇది ఇల్లు అనుకుంటున్నావా, పాన్ షాప్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్ తాగడానికి. ఇద్దరు ఆడపిల్లలు ఉంటున్న ఇల్లయ్యా ఇది. అదేంటి బృందాకు చెల్లుందా నాకు ముందే చెప్పలేదేంటి? మీతో కలిపి చెప్తున్నారా? సర్లే, ఇలాంటివి ఏమైనా ఉంటే బయటికెళ్ళి చేసుకో, ఇక్కడ కాదు.